కన్నీళ్ళే అన్నపానాల నీకు, నెమ్మది లేని బ్రతుకు నీకు, వేదనే నీ బ్రతుకు. నాకు తెలుసు నీ పరిస్థితి. నువ్వు వదిలేసావంటే మట్టి పాలైపోతానయ్యా. నన్ను వదలొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, అసహించుకోవద్దయ్యా. నీచ పాప ప్రవర్తనలో పడ్డాను, ఎరిగి పడ్డాను, ఎరగకుండా కాదు, ఎరిగెరిగే పడ్డాను. క్షమించయ్యా. దేవుడు నీకు తలుపులు తెరచి ఉంచాడు నాన్న. ఇంకా పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడుదా. అయిందేది అయిపోయిందిరా. నేను నిన్ను అసహించుకోనమ్మా. నేను నిన్ను అసహించుకుంటే నీకు దిక్కెక్కడా? దా సరి చేసుకో. మళ్ళొక్కసారి నా రక్తం నీ మీద ప్రోక్షించి కడుగుతాను, నిన్ను శుద్ధి చేస్తాను. మునుపటి కంటే అధికంగా నేను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ మీద కోపపడను. దేవుడే పిలుస్తున్నాడు. దేవుడు నీకు ఇప్పుడు అనుకూలమైన టైం ఇచ్చాడు. ఈ అనుకూల టైం నువ్వు కానీ చెత్త వ్యవహారాలకి టైం పాస్ చేశావంటే నువ్వు చాలా నష్టపోతావు. పక్కా. నిన్ను దేవుడు పదే పదే తన యొద్దకు ఆకర్షించి రా 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 నా యొద్ద కూర్చో, నా వాక్యమును తిను, నన్ను తిను, నన్ను అనుభవించు, నా పొందును స్వతంత్రించుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నీకు ఆ ప్రేరణ బలంగా కలుగుతుంది అంటే నెక్స్ట్ వేరే లెవెల్లో నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. ఆ మెట్టుకు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. దేవుడిచ్చిన టైం అయిపోయింది అనుకో బ్రదర్ అండ్ సిస్టర్, డోర్స్ క్లోజ్ అవుతాయి, తలుపులు మూయబడతాయి. మూయబడినప్పుడు నువ్వు గిలగిలగిలగిల తన్నుకున్న అవకాశం రాదు. దేవుడితో చతుర్లు కాదు, దేవుడితో చతుర్లు కాదు, దేవుని హెచ్చరికలతో, దేవుని వార్నింగ్స్తో చతుర్లు కాదు. మనం కొంతమంది పరిహాసాలు ఆడుతుంటారు దేవుడితో. దేవుడు ప్రేమగా చెప్తాడు, డేంజర్ ఉందిరా నీకు, మారు మనసు పొందు, సరి చేసుకో, రక్షణ పొందు, నేను చెప్పిన క్రమంలోనికి రా, బతికిపోతాం. ఎందుకంటే నీ పితరుల దోషములు, నీ దోషములు శాపాలై నిన్ను చుట్టుకొని ఉన్నాయి. అవి పూర్తిగా నిన్ను నాశనం చేయకముందే నా రక్తములో ఆ పాపాలను కడిగేసుకో. అదే మరి మారు మనసు బాప్తిస్మం అంటే దాని పిలుపదే. ఏ పాపములు నీవి నీ పితరులవి శాపాలై నిన్ను చుట్టుముట్టి ఆవరించి నిన్ను నాశనానికి ఈడ్చికెళ్తున్నాయో, పతనం వైపు తీసుకెళ్తున్నాయో, ఇప్పటికే చాలా వరకు వైనం చేశాయి. నీ పాపాలే, నువ్వు చేసినవి నీకు చుట్టుకున్నాయి. నీకు అర్థం కాల, నాకేడుందేలే అనుకుంటున్నావు. లేదు లేదు, చాలా వరకు వైనం అయ్యావు. ఆ ఉన్న శేషం కూడా వైనం కాకముందే, నీ పాపాలు సమూలంగా నిన్ను పూర్తిగా నాశనం చేయకముందే మారు మనసు పొంది నా యొద్దకు రా. నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాను. పాపము నుండి, శాపము నుండి విడిపించి నూతన సృష్టిగా నిన్ను చేస్తాను. క్రొత్త జీవితం నీకు ఇస్తాను. నూతన జన్మ అనుభవం నీకు ఇస్తాను. ఏ శాపాలు వెంటాడుతున్నాయో, ఏ పాపాలు పీడిస్తున్నాయో వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాను. అందుకోసమే నా ప్రాణం పెట్టాననే ఏసై పిలుస్తున్నా. ఇంత క్లియర్గా చెప్తుంటే చతుర్లా అంటే దేవుడితో చతుర్లా పరిగెత్తుకొని రావద్దు, అందుకు పొందమంటుంది. లేకపోతే నాకు పిచ్చా, ఆయనకి పిచ్చా, చేసుకున్న దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయిరా నాయన, వదిలించుకోరా బాబు అని పిలుస్తున్నాడు. లేదు లేదు లేదు, ఇప్పుడు కాదులే, ఇప్పుడాడా, ఇప్పుడు వదిలించుకోనిలే అంటే సావు. మరి నీ కర్మ పోయి నేనేం చేసేది? నీ దరిద్రాలు ఆ విధంగా చుట్టుకొని, నీ కర్మలు ఆ విధంగా గాలితే నేనేం చేసేది? చురుకుండొద్దు, బుర్రలో ఒక షార్ప్నెస్ ఉండొద్దు, పరిగెత్తుకు రావద్దు, ఏసు రక్తంలో కడుక్కోవద్దు, బయటపడొద్దు. చాలా కాలం క్రితమే తెలిసినా కూడా కొంతమంది ఎంత చితురాడుతున్నారంటే నేను చేసేదే ఉంది. డోర్స్ క్లోజ్ చేశాడు అనుకో, ఇక ఛాన్స్ ఉండదు. ఈరోజు ఈ లైవ్ వీక్షించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా దేవుడిచ్చిన టైంలో మారు మనసు, రక్షణ పొందుకోకపోతే తర్వాత నువ్వు తేరుకున్న తర్వాత నీకు తలుపులు ముయ్యబడతాయి, చాలా నష్టపోతావు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆఖరికి ఈరోజు కూడా నీకు దేవుడు ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కనీసం ఈ రోజన్నా పిలుస్తున్నాడు, రామ్మ తల్లి అని పిలుస్తున్నాడు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు కూడా చేతులు ఆడతావా, ఆడుకో, నీ కర్మ మోసుకో, నాకు సంబంధం లేదు. చెప్పాలి, నా బాధ్యత. చెప్పకపోతే నా తప్పు. చెప్పినా నిర్లక్ష్యం చేస్తే ఎవరిది? నాకు అది
అయిపోయి ఫస్ట్ అయిపోయి. దేవునికి మహిమ. ఏ పాపాలు నీ వెంటబడి పీడిస్తున్నాయో, ఇప్పటికే నిన్ను నాశనం చేశాయో, అవి పూర్తిగా నిన్ను నాశనం చేసి నరకానికి ఈడ్చికెళ్ళక ముందే రా. కొంతమందికి రక్షణ పొందుటకు సమయం ఇస్తాడు, ఆ టైంలో సద్వినియోగం చేసుకోవాలి. రా అని పిలిచినప్పుడు లోబడాలి. 2, కొంతమంది రక్షణ పొంది జారిపోతారు. దేవుణ్ణి ఎరక్క కాదు, దేవుణ్ణి ఎరిగి రక్షణ పొంది కూడా మళ్ళా లోకంలో పడిపోతారు. వాళ్ళను కూడా వదిలిపెట్టట్లా. లోబడందోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నానని పిలుస్తున్నాడు. లోక స్నేహంలో, పందుల సహవాసంలో పడ్డావు. బాగున్నావా నా కుమారి? క్షేమంగానే ఉన్నావా? బాగున్నావా నా కుమారుడా? సుఖంగానే ఉన్నావా? పరిశుద్ధ సంఘాన్ని వదిలేశావు, పరిశుద్ధుల గుంపును వదిలేశావు, పోయి లోకస్తుల సాంగత్యంలో పడ్డావు. తృప్తిగానే ఉన్నావా? సుఖంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నావా? ఎట్లుంటావు? కన్నీళ్ళే అన్నపానాలు నీకు, నెమ్మది లేని బ్రతుకు నీకు, వేదనే నీ బ్రతుకు. నాకు తెలుసు నీ పరిస్థితి. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసము, ఏర్పరచబడిన యువరాజువై ఉండి ఏర్పరచబడిన యువరాణివై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా, పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఏ విషయంతో ఆగిపోయావు? ఏ సంగతి ఆలోచించి ఆగిపోయావు? నేను తేడా పడ్డాను, ఇక పనికిరాను, దేవుడు నన్ను అంగీకరించడు అని ఆగిపోయావా? అయితే ఇప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నో అలాగనవద్దు, నేను ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన పరచడానికి, నా రక్తంతో నిన్ను గడిగి శుద్ధి చేసి పరిశుద్ధ క్రియలు అనే నూతన జీవిత అనుభవంలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇంకా నేను సిద్ధంగా ఉన్నా. నా కుమారుడా, నాకు దూరమైన నువ్వు, పరిశుద్ధ సంఘానికి దూరమైన నువ్వు సుఖంగా ఉండవని నాకు తెలుసు, నెమ్మదిగా ఉండవని నాకు తెలుసు. ఎందుకంటే నిన్ను నా రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నా ఆత్మను నీలో ఉంచాను. నా కుమారి, నాకు దూరమై, పరిశుద్ధ సంఘానికి దూరమై, సహవాసానికి దూరమై నువ్వు సుఖంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. కారణం నా ఆత్మ నీలో ఉంది, నా ఆత్మ నీలో ఉంది. అది నిన్ను ప్రశాంతంగా, నా ఆత్మ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే నీకు అర్థమవుతుంది కదా, నాకు దూరమైన నీకు నెమ్మది లేదని. తెలిసి ఇంకెందుకు మొండికేస్తావు? రా, చాచిన చేతులతో రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను. వదిలే, గతం అయిపోయింది. తేడాపడ్డావు, దిద్దుకొని నా దగ్గరకు రా. నిన్ను మళ్ళొక్కసారి శుద్ధి చేస్తాను. నేను త్రోసివేయలేదే, రావద్దు అనలేదే. నా బిడ్డ పాపంలో నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ నా యొద్దకు మళ్ళుకొని తన నడవడి జీవితం దిద్దుకుంటే నాకు సంతోషం. నా బిడ్డ నాశనాన్ని నేను కోరట్లేదు. నా బిడ్డగా నీ క్షేమాన్ని, నీ సంతోషాన్ని, నీ నెమ్మదిని, నీ ఆనందాన్ని, నీ ఆదరణను నేను కోరుతున్నాను. రా, నా యొద్దకు రమ్మని నా దేవుడే ఈవేళ నీతో మాట్లాడుతున్నాడు, నేను పిలుస్తున్నాడు.
ఇంత స్పష్టంగా నీ పరిస్థితులు ఎరిగి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందకుండా అదే మూర్ఖతలో కొనసాగితే నీ గతి ఏమైందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు తనకు విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇల్లు చూచెదను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. కాబట్టి ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అన్నాడు. ఇంత స్పష్టంగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు మళ్ళుకో, బ్రతుకును దిద్దుకో. పొరపాటు పడని మనిషి అంటే ఎవరు ఉండరు. ప్రతి మనిషి తప్పు చేస్తారు, పొరపాటు పడతారు, కానీ దిద్దుకున్న వాళ్ళు ధన్యులు. మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్న వాళ్ళు ధన్యులు. అలా భక్తులు మళ్ళుకున్నారు. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన, నా చాలా మొరలా నాలకిల్చుము జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఏం బ్రతిమలాడా ఆయన, ఏం అడుగుతున్నాడో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చాయా, నన్ను దిద్దయ్యా, నేను ఎంత వయసునైనా, నా జ్ఞానం ఎంత, నా వయసు ఎంత, నేను చిన్న బిడ్డని కదయ్యా, నీకు చిన్నోడిని కదయ్యా, చిన్నదాన్ని కదయ్యా, తెలివి లేని దాన్ని కదయ్యా, తెలివి లేనివాడిని కదయ్యా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. భలే వేడుకుంటాడు దేవుడు. అట్లా తిరగాలి దేవుని వైపు. మరొక భక్తుడు ఏడుస్తాడు, ఏమోకంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా, ఏమోకంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి, కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర ఏమో తెలియదాయనో, ఏమో కంబు తోడవత్తు. మీకు అర్థమైందా? నేనేం చెబుతున్నానో? పశ్చాత్తాప గీతాలు ఏనాయనా కనపడలేదా నీకు ఆ పాట? తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును, తుట్ట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును, తుట్ట తుదకు. అన్ని తెలిసి ఎరిగి ఇతరులకు కూడా చెప్పి పోయి బురదగుంట్లో పడ్డాను. తెలియకపోయి పడితే అది వేరయ్యా, తెలిసిపోయి పడ్డాను దరిద్రుణ్ణి, దరిద్రపు దాన్ని. ఏం ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా, ముఖం చెల్లట్లేదయ్యా నీ ముందుకు రావటానికి అన్నట్టు. ముఖం చెల్లట్లేదయ్యా, సిగ్గుగా ఉందయ్యా. అయ్యా అలాగని నీకు దూరంగా బతకలేకపోతున్నాను. నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు, కాచి పెంచి నియము నిష్ట లాచరణము నిలుపు కొరకు
దోష భారమెల్ల బాప ఊచి నీదే నిజముగా ఏముఖంబు ఓడవత్తు యేసునాథ నీదు మ్రోలా ఏముఖంబు తోడవత్తు. చివరికి ఏమన్నాడు తెలుసా? దెబ్బతిన్నాను, నీకు దూరమై నేనేం బాగలేను, పచ్చడి అయిపోయాను, చివరికి మట్టి పాలయ్యేటట్టున్నాను, చచ్చేటట్టున్నాను ప్రవ్వా, నా చేయి పట్టుకో, ఇక నీతోనే బతకాలని, నీతోనే నడవాలని, ఇక నిన్ను విడవద్దని కంకణం కట్టుకున్నా, నిన్నే చేరాలి, నేను చావకు మునుపు నా ప్రభువునే చేరాలి అని నేను కంకణం కట్టుకున్నా. తుట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును, తుట తుదకు. వట్టి మాట అనుకుంటావేమో, వట్టి మాట కాదు నిజము. అయ్యా అబద్ధం చెప్పట్లా, నిజం చెప్తున్నా. నిన్నే చేరాలని ఫిక్స్ అయ్యా. నీకు దూరమైన నేను మనశ్శాంతిగా లేను, నీకు దూరమైన నేను క్షేమంగా లేను, నీకు దూరమైన నాటి నుంచి నేటి వరకు దుఃఖంలోనే ఉన్నా, చివరికి ఈ దుఃఖంలో చచ్చేటట్టున్నా. అందుకే నిర్ణయించుకున్నా నీ దగ్గరికే రావాలని. వట్టి మాట కాదు నిజము, అట్టి నడుపు పరమపురికి, బట్టుకొను మునాదు చేయి మట్టి పాలు కాకమునువే. నువ్వు వదిలేసావంటే మట్టి పాలైపోతానయ్యా, నన్ను వదలొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, అసహించుకోవద్దయ్యా. నీచ పాప ప్రవర్తనలో పడ్డాను, ఎరిగి పడ్డాను, ఎరగకుండా కాదు, ఎరిగే పడ్డాను, క్షమించయ్యా, దిద్దుకుంటానయ్యా, నన్ను సరిచేయ్యా. నాకు ఆ లోకంలో నెమ్మది లేదయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, నీ పాదాలే కావాలయ్యా, నీలో ఉన్న మనశ్శాంతి అందులో లేదయ్యా, తెలియకపోయి పడ్డాను ప్రభువా, ఆ సంఖ్యలలో నన్ను విడిపించు ప్రభువా అని భక్తులు కన్నీళ్లతో తండ్రి వైపు తిరిగారు. ఎంత గుండె ఘోషో చూడది. డైరెక్ట్గా ఏమో కంబు తోడవద్దు నాథా, ఏసునాథా, ఏసునాథ నీదు మ్రోలా. ఆలోచించండి, ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళు, తర్వాత ఇది వేలాది మంది వింటారు ఈ అంశం. అందుకని చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు నీకు తలుపులు తెరచి ఉంచాడు నాన్న, ఇంకా పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడు. దా, అయిందేదో అయిపోయిందిరా, నేను నిన్ను అసహించుకోనమ్మా, నేను నిన్ను అసహించుకుంటే నీకు దిక్కెక్కడా, దా సరి చేసుకో, మళ్ళొక్కసారి నా రక్తం నీ మీద ప్రోక్షించి కడుగుతాను, నిన్ను శుద్ధి చేస్తాను, మునుపటి కంటే అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ మీద కోపపడను, దేవుడే పిలుస్తున్నాడు. ఇంత క్లియర్గా ఈ మధ్యాహ్నం, ఈ శుక్రవారం వేళ నిన్ను పిలిచిన నీ చెవులకు అది క్లియర్గా వినబడుతున్నా, నువ్వు లోబడకపోతే దాని పర్యవసానం రేపు నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. 2, 1 రక్షణ కొరకు పిలుపు, 2 దారి తప్పిన నిన్ను దారిలోనికి రమ్మనే పిలుపు, 3 దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో ఒక బలమైన సాక్షిగా వాడబడటానికి ఒక మంచి ప్లేస్ని నీకు డిసైడ్ చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేయటం కూడా దేవునికి కోపాన్ని తెప్పిస్తుంది. దేవునికి సాక్షివై దేవుని కొరకు బ్రతకడానికి, లోకాన్ని వెలిగించడానికి నిన్ను ఆయన తన చిత్తమును నెరవేర్చడానికి పిలుస్తుంటే, ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసిన నీ మీద కూడా దేవుని కోపమే ఉంటుంది.
తలుపులు తెరిచి పిలుస్తాడు, రమ్మని. దా, నీకు మంచి స్థానం సిద్ధపరిచాను. నీవు నా పనిముట్టుగా, నా చేతి పాత్రగా, నా నోటి బోరగా నువ్వు ఉండాలి. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. అధమలోక సుఖాలు ఆశించి తుచ్చమైన అభిలాషల్లోనికి వెళ్ళి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావులాగా భ్రష్ట మనసులోకి వెళ్ళి పాడుగావద్దు. నిన్ను రమ్మని పిలుస్తున్నాను. నా చేతులతో నిన్ను వినియోగిస్తాను. శాశ్వత ఫలాన్ని నీకు ఇస్తాను. లోకానికి వెలుగుగా నేను నిన్ను నియమించున్నాను. నాకు లోబడు, విధేయత చూపు, లోకాన్ని విడు, నా యొద్దకు మళ్ళుకో అని దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన పరిచర్య కొరకు, ఆయన ఇచ్చే స్థానాన్ని స్వతంత్రించుకోవటానికి మనం జాగ్రత్త పడాలి. నువ్వు బతికినంత వరకు తలుపులు తెరిచి ఉంచడు. ఒక టైం. అది దేవుడు నిన్ను దర్శించే టైం, నీకు అవకాశం ఇచ్చిన టైం. ఆ టైంలోనే నువ్వు మేల్కోవాలి. అది అయిపోయిందా, నీకు రాదా స్థానం. నువ్వు అహంకారిగా తృణీకరించావు గనుక దీనులను వెతుక్కొచ్చి కూర్చోబెడతాడు దేవుడు. దేవునికి నువ్వు ఒక్కడవేనా దిక్కు? నీ తాతలు 14 మంది. దేవుడికి ఏం దిక్కు లేదా ఏంది? ఒక సౌలు వెర్రవీగితే ఒక్కటే ఒక తన్నుతో త్రోసి వేసి ఒక దావీదును తెచ్చి నిలబెట్టుకున్న దమ్మున్న దేవుడు నా దేవుడు. నీకు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఛాన్స్ని వినియోగించుకోకుండా పిచ్చి కథలు పడితే దేవుడు నీకోసమే కూర్చోడు. అబ్బో, నీ దగ్గర మామూలు లేదుగా కష్టాలు, నీకంత సీన్ లేదులే కానీ పని చూసుకోమని పక్కన పెట్టి చెప్పాక నీ తాతని ఇంకొకళ్ళ నీచి లైన్లో పెడతాడు. ఆ తర్వాత ఇక నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు ఛాన్స్ రాదు. అందుకే దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఆయన పని కొరకు నిన్ను ఏర్పరచుకొని పిలిచినప్పుడు తక్షణమే లోబడాలి. కథలు పడకూడదు. ప్రేమ కొద్దీ ఎదురు చూస్తాడు, విసుగు పుట్టిందనగా హ్యాపో అంతోసేస్తాడు. ఆ స్థానం మరొకరికి అయిపోద్ది. అందుకే అహంకారం పనికి రాదు, నిర్లక్ష్యం పనికి రాదు. ఎలీషా దగ్గరికి ఏలియా వెళ్ళి చేరబోయి, అబ్బాయి వినండి, అయిపోయింది, కూటమి ముగిస్తున్నా, ఇక సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది, ఎవరు చెప్పట్లా? వద్దా? రావయ్య. ఎలీషా 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉంటే ఏలియా అలా నడుస్తా వెళ్ళి అతని మీద అలా తన వస్త్రాన్ని వేసాడు, దుప్పటిని. చేరబోయి దుప్పటి వేశాడు. ఇక అంతే, మాట్లాడలా. అయ్యా, నువ్వు దేవుని పని చేయాలయ్యా, నా తర్వాత ప్రవక్తగా ఉండాలయ్యా, నువ్వు అదయ్యా ఇదయ్యా అని చెప్పలా. ఒక్కొక్కడికి నేను మొత్తుకొని చెప్పిన అర్థమై సావట్లా. ఆశోదోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏం చేద్దాం, అదే బాధ. చురుకైన వాళ్ళు తక్కువ, ఆశోదోళ్ళు ఎక్కువ. ఒక్కటే పిలుపు, వెళ్ళి దుప్పటేశాడు అంతే. ఎలీషా ఎంత షార్పో చూడు. టక్కును వదిలేశాడు అరక. వదిలేసి వెళ్ళి, దైవజనుడా, ఏలినవాడా, నా తల్లిదండ్రిని ముద్దు పెట్టుకుని రావడానికి సెలవు ఇవ్వన్నాడు. అంతకు మించి ఏమన్నా ఉందేమో నాకు చెప్పు. ఆ సన్నివేశంలో అంతకు మించి ఏమన్నా ఉందేమో నాకు చెప్పు. ఏలియా ఎలీషాను చేరబోయి దుప్పటి వేయగా తర్వాత ఎలీషా ఏమన్నాడు? ఒక్క మొక్క చదువు నానా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. 19 చూడు. ఏలియా అతడి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వెయ్యగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి వెంటనే ఎడ్లను విడిచాడండి.
ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి, అదిగో చూసావా, నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. ఏం షార్ప్ అండి ఆయన ఎలీషా. మొంపోడు కాదా, ఒకడు ఉంటాడు మొంపోడు, చెప్పినా అర్థమై సావదు. ఒరే రారా నాయన, నీ మీద దేవుని ప్రణాళిక వేరుగా ఉంది, కాస్త లోబడరా, దేవునికి అందుబాటులో ఉండరా, దేవుని చిత్తానికి లోబడరా, దేవుని కార్యం చేయాలరా నాయన, నువ్వు దేవుని పని ఉందిరా, నువ్వు దేవుని పాత్రవురా, నువ్వు దేవుని సేవకుడివిరా, నువ్వు ప్రతిష్ఠితుడివిరా, నీ మీద అభిషేకం ఉందిరా, నీ తల్లి కడుపులో ఉన్నప్పుడే నిన్ను ఆయన పాత్రగా ఏర్పరచుకున్నాడురా అని నాయన బాబు అయ్యా అని మొత్తుకొని చెప్పిన ఒక ఓడికి ఎల్లగట్ల బలు నేనెందుకు పని కదా, నేనెందుకు పని కదా, నీకు వస్తామని చెప్పినా అన్న వెలగాలిగా. ఎలీషా ఎప్పుడైతే దుప్పటి పడిందో ఇక మారు మాట్లేదు. దున్నే అరక వదిలేశాడు, అంతను ఎడ్లను వదిలేసి ఈయనేం చేశాడు తెలుసా, ఈయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఏలియా పోతా దుప్పటి అట్ట టచ్ చేసి వెళ్ళాడు, పోతున్నాడు. నీకంతే అరకు వదిలిపెట్టి ఆయన వెంట పడ్డాడు. ఎందుకంటే అక్కడ మొత్తం 12 అరకలు ఉన్నాయి, అంటే 12 దున్నుతున్నారు. దుక్కి 12 ఎవరి దగ్గరికి వెళ్ళలా, షాపాతు కుమారుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి వేశాడు. ఎలీషాకి మ్యాటర్ అర్థమైంది. ఇంతమంది ఉంటే 11 మందిని వదిలిపెట్టి నా మీద దుప్పటేశాడంటే నన్ను సేవకు పిలుస్తున్నాడు, నన్ను పరిచర్యకు పిలుస్తున్నాడు, నన్ను దేవుని పని కొరకు పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు కొరకు, నన్ను ప్రవక్త పరిచర్య కొరకు పిలుస్తున్నాడు అని చాలా షార్పు ఎలీషా. వెంటనే వెళ్తానే ఉన్నాడు ఏలియా, వెంటబడి పరిగెత్తుకొని ఏమంటున్నాడు, ఏదోటి అంటున్నాడా, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. దైవజనుడా, ఏలినవాడా, నాకు అర్థమైంది నువ్వు నన్ను పిలుస్తున్నావు దేవుని పనికని. మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళని చివరిసారి ముద్దు పెట్టుకుంటా. ఇక నీ వెంట నేను ప్రయాణం మొదలు పెడితే మళ్ళీ నా తల్లిదండ్రులను ఎప్పుడు కలుసుకుంటానో నాకు తెలియదు గనుక, యెహోవా నాకు ఇచ్చిన పిలుపును నేను నిర్లక్ష్యం చేయకూడదు గనుక మీరు సెలవిస్తే అంటే వెంటనే ఆయనకి లోబడిపోయాడు. వెంటనే ఆయన చెప్పినట్టు వినడానికి తన్ను తాను ఆ క్షణంలోనే అప్పచెప్పుకున్నాడు. ఇక్కడ వెంటబడి మొత్తుకొని రోజులు నెలలు సంవత్సరాలు పిలిచినా ఒక్కొక్కరు లోబడట్లా. వీళ్ళు ఎలీషాలు కాదు, గిలీషాలు అన్నమాట. వీళ్ళు అర్థమైంది, వీళ్ళు గిలీషాలు. గిలీషాలని ఎందుకన్నానంటే గిలి, దేవుని పనికి రావాలంటే గిలి, ఏమో ఎట్టుంటుందో గిలి. పిచ్చి మొహమా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి అడుగు ముందుకేస్తే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా, నేను ఎలా నడపాలో ఆయనకి తెలుసు కదా, నిన్ను నడిపిస్తాడు కదా, నువ్వు లోబడాలి కదా. ఎంత మొత్తుకున్న బుద్ధి లేకుండా ఇక్కడ ఎలీషా ఒకసారి దుప్పటైతే వచ్చాడు ఏలియా, ఒకసారి దుప్పటేస్తే ఎలీషా పరిగెత్తుకు వచ్చాడు. ఇప్పుడున్న ఈ గిలీషాలు 100 సార్లు దుప్పటేసినా సరే దుప్పటి తీసి భుజాన్ని వేసుకొని దున్నుకుంటున్నారు. ఇక్కడ ఏలియా దుప్పటి కూడా ఏలియా కొన్నట్లా. ఏదిరా నా దుప్పటి తీసుకున్నావు అంటే, మరి ఇన్నిసార్లు ఎందుకు వేసావు, నీకు వద్దనుకొని వేసావేమో, సరే పో అని ఎడ్లను తోలుకుని గిలీషాలు ఎక్కువ తయారయ్యారు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము గలిగి సువార్త గింజలు, భారము గలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పని
పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. గిలీషాలు గిలీషములో ఇక్కడ ఎవరున్నారో మరి ఆలోచించుకొని సరి చేసుకొని ఎలీషా వలె చురుకుగా స్పందించాలి దేవుని పిలుపుకి. నువ్వు నిద్రపోతా కూర్చుంటే నీకోసం టైం ఆగదు, దేవుడు ఆగడు. రా అన్నప్పుడు పరిగెత్తుకు రావాలి. 1 2 3 రా, పిలవండి, రండి, సిద్ధపరిచాను రండి అన్నప్పుడు పరిగెత్తుకు రావాలి ఆయన విందుశాలకు. రా అని తన కాడి కిందకి పిలిచినప్పుడు పరిగెత్తుకు రావాలి ఆయన కాడి కిందకు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, వాని మీద దాని మోపిన వాడు యెహోవాయే. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు తక్షణమే ఆయత్తపడాలి. ఎలీషా అంత షార్పుగా ఉన్నాడు కనుకనే ఏలియా తర్వాత ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్న ఎవ్వనికి ఆ అవకాశం దక్కల. ఇశ్రాయేలుకు ఏలియా తర్వాత అంతటి ప్రవక్త ఎలీషానే అయ్యాడు. ఇశ్రాయేలుకు రథమును రౌతును ఏలియా ఎలా అయ్యాడో తర్వాత ఎలీషా అలా అయ్యాడు. బిడలారా, స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తున్నప్పుడు, తన సంకల్పాన్ని ఉద్దేశాన్ని క్లియర్గా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకేమన్నా మతిపోయిందా? భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుని సేవ అంటే సామాన్యమైందా? దానికి పాత్రుడుగా నిన్నెంచి పిలిస్తే నీకంత నిర్లక్ష్యంగా ఉందా? అధమలోక సుఖాలు నీకంత గొప్పగా అనిపిస్తున్నాయా? ఒక పూట కూడు నీకంత తృప్తి కలిగిస్తుందా? దానికోసం దేవుడిచ్చిన ఆ పిలుపుని అమ్ముకుంటున్నావా? అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమను అనుభవించుట మేలు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు కనుకనే ఆయన మోషే అయ్యాడు. దేవుడు నిన్ను పిలిచి నీ మీద చేతులుంచి తైలమును ప్రోక్షించి నిన్ను అభిషేకించి నీవు నా పాత్రవు, నా సాక్షివని నీతో మాట్లాడుతుంటే, నిన్ను దర్శిస్తుంటే నువ్వేళ లోకం వైపు చూస్తావు, లోకాన్ని అనుభవింప కోరుకుంటావు. ఎంత అజ్ఞానం, ఎంత వెలితనం. సౌలు పోగొట్టుకున్నాడు ఆ స్థానాన్ని, దావీదు దక్కించుకున్నాడు. ఈరోజు కొంతమంది తలుపు తడుతున్నాడు దేవుడు, దాన్ని వాళ్ళు కోల్పోయినందున దావీదుల్ని సీన్లోకి తెస్తున్నాడు దేవుడు. నీకోసం ఎదురు చూడడు. ఎందుకంటే నువ్వు లోబడవు కదా దైవజనుడికి, నువ్వు లోబడవు కదా. లోబడే వాళ్ళని వెతుక్కుంటాడు, లోబడని వాళ్ళు కాదు. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే, ఏలియా చెప్పినట్టు నడుద్దామని ఎలీషాల టైపు కాదు, ఏలియా చేతిని బెండి చేద్దాం అనుకునే గిలీషాలు ఉన్నారు కొంతమంది. ఏలియా చేతిని బెండి చేయటం కాదు, ఏలియా చెప్పినట్టు నడవటానికి ఎలీషా అప్పగించుకున్నట్టు, పౌలు చెప్పినట్టు నడవటానికి తిమోతి అప్పగించుకున్నట్టు, దేవుని పాత్ర చెప్పినట్టు నడుచుకోవడానికి నిన్ను నువ్వు, నన్ను నేను, మనల్ని మనం అప్పగించుకునే బుద్ధి కలిగి ఉండాలి. నాకు అన్నీ తెలుసు, అవతల వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలివి ఉంది, ఎక్కువ జ్ఞానం ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇది కాదు, ఇది ఇలా నడు అన్నప్పుడు అలాగే అని లోబడటంలోనే గొప్ప ఆశీర్వాదం దాగుంది. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంగులు సవరించు. చిన్నదే గాని పెద్దదే గాని దైవజనుని ద్వారా నీకు ఒక పని అప్పగించబడ్డప్పుడు అది తక్కువ అని ఎంచుతావా నువ్వు? అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందా? అందరికీ అవకాశం ఉంటుందా? అందరినీ పిలవమని అవకాశం ఇస్తాడా దేవుడు? ప్రేరణ ఇస్తాడా? నిన్ను పిలిచి నిన్ను కదిలించమని దేవుడు ప్రేరణ కలిగిస్తేనే కదా దైవజనుడు నిన్ను పిలిచేది, నీతో మాట్లాడేది. లేకపోతే నువ్వేనా దిక్కు? దేవుడు ప్రేరేపిస్తేనే నీకు ఆ పిలుపు వచ్చేది దైవజనుల దగ్గర నుండి.
వచ్చింది అంటే సచ్చినట్టు లోబడాలి, అప్పుడు ధన్యత పొందుకుంటావు నువ్వు. అంతేగాని దైవజనుడిని తిక్కలోడు లెక్క వేసుకుంటే నువ్వే తిక్కలదానివి, తిక్కలోడు అయిపోతావు. లోబడాలి. కుటుంబస్తులైనా సంఘస్థులైనా దైవజనుణ్ణి దేవుని చేత దర్శనం పొందుకొని దైవజనుణ్ణి హత్తుకున్న వాళ్ళు ఆయన మాట చొప్పున అడుగులు వేయటానికి తమను తాము సిద్ధపరచుకోవాలి. సేవకు పిలిచినప్పుడు లోబడాలి. ఈ పని చెయ్యి అన్నప్పుడు చేయాలి, ఇది స్వీకరించు అన్నప్పుడు స్వీకరించాలి. లేకపోతే దాని తర్వాత పర్యవసానం భయంకరంగా ఉంటుంది. నువ్వు మొత్తుకున్నా నీకు ఛాన్స్ రాదు. కోపం వచ్చింది, మరి రండిరా నాయన వచ్చి తినండి అంటే సాకులు చెప్తే ఎట్ట కుదురుతుంది? సాకులు, గుంటి సాకులు, నెపములు. ఎవడు నష్టపోయాడు? ఆ ప్లేసులు ఉన్నాయా మళ్ళీ వాళ్ళు వచ్చేదానికి? నింపేశాడు. అదేగా మనం చదువుకున్నాం, నింపేశాడు. నువ్వు నిర్లక్ష్యం చేసి నిద్రపోతే ఆగిద్దా? లేకపోతే నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకుంటావు అంటే ఆగిద్దా? ఆగదు. ఆ స్థానం వేరే వాళ్ళతో భర్తీ అయ్యిద్ది. అయిపోయింది కూడా, ఇక్కడ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇంకెవడన్నా వచ్చినా ఖాళీ లేదు పో బాబు అంటాడు. కాదండి మమ్మల్ని విందుకు పిలిచారండి, కార్డు ఇచ్చారండి, కార్డు ఇచ్చినా లేదురా బాబు, మరి పిలిచినప్పుడు రావాలిరా, అయిపోయి డోర్ క్లోజ్ అయిపోయి బయట గేట్ వేసాం, లోపల విందు జరుగుతుంది, ఇంకా లేదు పో. ఇది మాకు అవమానం, పోయి వాగులో పడిపో. అవమానం అంట నీ పిండాకుడు. ఎవడు చెప్పాడు? రమ్మన్నప్పుడు రావాలి. మమ్మల్ని ఎందుకు పిలిచాడు? పిలిచాడు. పిలిచినప్పుడు, పిలిచిన టైంలో నువ్వు పరిగెత్తి రావాలి. అంతేగాని నీ మనసుకు తోచినప్పుడు నన్ను పిలిచాడు కదా అని వస్తే తలుపులు క్లోజ్ అవుతాయి నాన్న. ఏమంటారు? సేవకైనా పరిచర్యకైనా దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక బాధ్యత నీకు అప్పగించబడ్డప్పుడు దాన్ని శిరసా వహించి, ఇది నాకు దేవుడిచ్చిన పిలుపు, ఇందుకొరకు నా తల్లి గర్భంలోనే నన్ను దేవుడు డిసైడ్ చేశాడు, ప్రతిష్ఠించాడు, పిలిచాడు, నేను దానికి అంకితమై ఉండాలి, కొంచెంలో నమ్మకంగా నేనుంటే విస్తారంగా నాకు దేవుడు వాడుకుంటాడు అని ఆ నమ్మకత్వాన్ని, విధేయతని కాపాడుకొని అడుగులేస్తే నీకు ఇంకా తిరిగి ఉంటుందా? ఉంటుందా? కాబట్టి దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఇచ్చిన టైంలో రక్షణ కానీ, దిద్దుబాటు కానీ, సేవ కానీ, పరిచర్య కానీ ఖచ్చితంగా శిరసా వహించాలి. అలా వహించిన వాళ్ళకుంది విందు. వాళ్ళకుంది యేసయ్య పొందో, వాళ్ళకుంది విందు. నిద్రమొహం వేసుకొని ఓ అంటే కాదు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఎంత సంతోషం! నీ అనాది ప్రణాళిక, ఆహా నా మీద ఇలా కలిగి ఉన్నావా, ఎంత ధన్యత ఇచ్చావు ప్రభువా నాకు. నీ ప్రణాళికలో నన్ను చూసావా, నీ పని కొరకు నన్ను సిద్ధపరిచావా, అందుకే నాకు ఈ జీవితాన్ని ఇచ్చావా. ఇంకేం కావాలి ప్రభువా? నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఇది అసలైన మాట. ఈ ముందు కూడా ఇంపార్టెంటే, ఇవన్నీ కీలకమైనవే. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. మీరు కూడా పాపం చాలాసేపు కూర్చొని ఉన్నారు కదా. దేవుని ప్రణాళికలో ఆయన పరిచర్య కొరకు ఒక పాత్రగా మనం వాడబడటం అనేది అది అందరికీ దక్కే ధన్యత కాదు.
అందరికీ దక్కే ధన్యత కాదు, అందరూ దాన్ని పొందలేరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నమాట గుర్తుందా? కొందరే ఉంటారు. అందులో నువ్వు ఉండాలని నా బాధ, నువ్వు ఉండాలని నా ఆశ. రైట్. 4వ మాట, ఎందుకు పిలిచాడంటే విందుకు పిలిచాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు పిలిచాడు? పెద్దగా. రైట్. విందు అంటే భోజనం, ఆహారం. దేవుడు, సేవకులు కూడా వినండి నాన్న, ఇది మీకు ఉపయోగపడిద్ది. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన చేతిలో గండ్రగొడ్డల్లాగా శత్రువు మీద మనల్ని ప్రయోగించడానికి ఒక ఆయుధంగా మనల్ని వాడాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాడు. ముందే పిలుస్తాడు, పిలుస్తూ ఉంటాడు తరచుగా. ఎందుకు ప్రభువా పొద్దస్తమానం నన్ను పిలుస్తున్నావు అంటే, రా 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 కూర్చో, నా దగ్గర కూర్చో అంటుంటాడు. ఎందుకయ్యా కూర్చోవాలంటే, రావాయ్ కూర్చో. ఏంది ప్రభువా, నాకు చాలా పనులు ఉన్నాయి కదా. కూర్చో, కూర్చొని వాక్యమును తిను, నా మాటలను భుజించు. ఇది నీకు టైం. తర్వాత నువ్వు బిజీ అవుతావు, తర్వాత నిన్ను బిజీ చేస్తాను నేను, తర్వాత నువ్వు తినలేవు, అరాకొరా దొరికింది నీకు. అందుకని నీవు ఆ ఒత్తిడిలోనికి వెళ్ళక మునుపే ఇదిగో నా యొద్దకు వచ్చి నేను నీకు ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా భుజించో, తీసుకో, నన్ను తిను అని వాక్యం పిలుస్తుంది. నన్ను తినని యేసు పిలుస్తాడు. నన్ను అనుభవించో, నాతో సహవసించో, నాతో సమయం గడుపు, అవసరం అని పిలుస్తాడు తమ్ముడు. దేవుడు నీకు ఇప్పుడు అనుకూలమైన టైం ఇచ్చాడు. ఈ అనుకూల టైంని నువ్వు కానీ చెత్త వ్యవహారాలకి టైం పాస్ చేశావంటే నువ్వు చాలా నష్టపోతావు. పక్కా. నిన్ను దేవుడు పదే పదే తన యొద్దకు ఆకర్షించి, రా 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 నా యొద్ద కూర్చో, నా వాక్యమును తిను, నన్ను తిను, నన్ను అనుభవించు, నా పొందును స్వతంత్రించుకోమని దేవుడు పిలుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నీకు ఆ ప్రేరణ బలంగా కలుగుతుంది అంటే నెక్స్ట్ వేరే లెవెల్లో నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. ఆ మెట్టుకు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. పక్కా. అలా దేవుడు చేయడానికి పూనుకున్నప్పుడు తరచుగా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక నీకు ఎవరితో గడబుద్ధి కాదు, ఎవరితో ఉండబుద్ధి కాదు, ఏమి ఇక వేరేదేది పట్టదు. ఆయన సన్నిధికి ఆకర్షించబడతా ఉంటాం. ఇదొక గుర్తు నీకు. అంటే నింపుతూ ఉంటాడు. ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది, వాక్యం ధ్యానించాలనిపిస్తుంది. పదే పదే ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. టైం దొరికితే ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి. ఇది ఒక పిచ్చిగా మారిపోద్ది. అలా నీకు అనిపిస్తుంది అంటే నిన్ను కక్కులు పెట్టబడిన నూర్పిడి మ్రానుగా ఆయన నిన్ను డిసైడ్ చేశాడు, నిన్ను రెడీ చేస్తున్నాడు అని అర్థం. అలా చేయటానికి ఇప్పుడు నీకు ఎంటీ టైం ఇచ్చాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, నన్ను బలంగా వాడుకో, నన్ను బిజీ చేయి అని. బిజీ చేసిన తర్వాత నీకు అవకాశం దొరకదు నాన్న. నువ్వు బిజీ కాకముందే ఇప్పుడు నేను ఇచ్చిన ఎంటీ టైంలోనే నీవు నన్ను అనుభవించు, నా వాక్యమును అనుభవించు అంటున్నాడు. నువ్వు ఇది ఎంతగా స్వతంత్రించుకుంటావో, ఎంతగా ఈ విందులో నువ్వు భుజిస్తావో అంతగా ఆత్మయందు బలము పొంది నా కొరకు భగ్గున మండుతావు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ విందుశాలకు నన్ను చేర్చుదు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ విందుశాలలో నన్ను చేర్చుదు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీ. దేవుడు నిన్ను దర్శిస్తున్న టైంని గుర్తుపట్టాలి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను కదిలిస్తున్న టైంను నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా, నువ్వు చిన్నవైనా పెద్దవైనా, నువ్వు అనుకుంటుండొచ్చు నాకంత ఏజ్ లేదు, నేను చిన్నవాడిని కదా, చిన్నదాన్ని కదా.
చిన్నవాడైన ఇర్మియాని పిలిచాడో, చిన్నవాడైన సమూయేలుని పిలిచాడో, చిన్నవాడైన దావీదును పిలిచాడో. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ లేదు. 75 ఏళ్ల అబ్రాహాముని పిలిచాడు, 65 ఏళ్ల టైంలో హనోకును పిలిచాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుస్తున్న దానికి వయో పరిమితి లేదు. నువ్వు ముసలివాడివని ఆగడు, నువ్వు చిన్న బిడ్డవని ఆగడు. నువ్వు పనికొస్తావు, నువ్వు వాడబడాలి, నిన్ను కోరుకున్నాడంటే నీ ధన్యత. అందుకొరకు ముందు నిన్ను సిద్ధం చేస్తాడు. ఎట్లా? ఆయన యొద్దకు నిన్ను ఆకర్షించుకుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు, నిన్ను దర్శిస్తుంటాడు, లేఖనాన్ని చదవమంటాడు. అంతేకాదు, నువ్వు ప్రార్థించినప్పుడు కొన్ని కార్యాలు స్పష్టంగా జరిగేటట్టు చూపిస్తాడు, నీకు నెరవేర్చి చూపించి నీలో విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు. కొన్ని స్పష్టమైన కార్యాలు నీ జీవితంలో చేసి తన ఉనికిని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. గొలియాతు మీదికి దావీదును వదలక మునుపు అరణ్యంలో సింహాన్ని ఎదుర్కొనేటట్టు చేశాడు, ఎలుగుబంటిని ఎదుర్కొనేటట్టు చేశాడు. సింహము ఎలుగుబంటి దాడి అయిన తర్వాత, వాటిని చంపిన తర్వాత గొలియాతు మీదకి వదిలాడు. అంటే దావీదు విశ్వాసాన్ని ఎలా డెవలప్ చేశాడో చూడు. ఇప్పుడు 2 క్రూర జంతువుల్ని చంపినప్పుడు వీడెంత? ఆ రెండింటి మీద వాస్తవానికి పోరాడి జయం పొందడానికి నాకు బలం లేదు, కానీ వాటిని చంపగలిగానంటే అది నా శక్తి కాదు, ఆయన హస్తం నాకు తోడై ఉంది. ఆయన హస్తం నాకు తోడై ఉంది, ఆయన ఆత్మ నా మీద ఉన్నది. ఆ బలంతోనే నేను ఇది చేశాను. అదే ఆత్మ, అదే దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని విషయంలో కూడా నాకు తోడై ఉంటాడు. జయమున్న అదే. అంటే గొలియాతును ఎదుర్కోకముందు 2 సందర్భాల్లో దావీదును రెడీ చేశాడు, సిద్ధపరిచాడు దేవుడు. ఇది గ్రహించండి. అట్లా దేవునికి సమీపంలోనికి నిన్ను తీసుకొని నువ్వు ప్రార్థించినప్పుడు స్పష్టమైన కార్యాలు నీ కళ్ళకు చూపిస్తాడు ఆయన. దాన్ని బట్టి నీలో విశ్వాసము బలం పొందుతుంది. విశ్వాసాన్ని బలపరచడానికి, సత్యమును నేర్పించడానికి, ఆయన సాహచర్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించడానికి రా, నా యొద్దకు రా అని నిన్ను పదే 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 ఆకర్షిస్తాడు. ఇదే గుర్తు. అలా నీ మనసు ఆయన వైపు ఆకర్షింపబడుతుంది అంటే ఈ 3 నువ్వు స్వతంత్రించుకోవడానికే నిన్ను పిలుస్తాడు ఆయన. వాడబారని లేఖనం. రకరకాల బోధలు చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నన్ను గద్దించిపోయేవాళ్ళు, నన్ను రెచ్చగొట్టిపోయేవాళ్ళు. ఈ తప్పుడు బోధల బ్యాచ్ అంతా కూడా నన్ను దర్శించేవాడు. వాళ్ళతో తర్కం పడేది. ఇక వాడితో వాదించి 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 ఇక వాడేమో కదిలిచ్చిపోతాడు. ఇక నేను బైబిల్ మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటూ వచ్చేవాడు. వాడి పని వచ్చి కదిలిచ్చిపోతాడు, నన్ను మళ్ళీ చదవటం మొదలు పెడతాను. అట్లాగా రెచ్చగొట్టి లేఖనాలు చదివేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటా, అదే మీకు ఎవరు కనపట్టలేదా? ఈ గుడిసెలో నా దగ్గరికి వస్తారు ఎవరా నాయన? ఓ చిన్న పాక, చిన్న పరిచర్య వచ్చి నన్ను కదిలించి వెళ్ళేవాళ్ళు. ఇక దొరికితే వెళ్ళిపోవటం ఆయన దగ్గరికి. అట్లా ఆయన వాక్యంతో, ఆయన సహవాసంతో, అంతేకాదు మోకరించి ప్రార్థించినప్పుడు స్పష్టమైన అద్భుతాలు కూడా చూపించాడు. స్పష్టమైన అద్భుతాలు. ఇవన్నీ ఎందుకంటే ప్రార్థించినప్పుడు జవాబులు ఎందుకు వెనువెంటనే ఇచ్చి బలపరిచాడంటే, నేను ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ నీకు ఇలానే తోడై ఉంటా. ప్రార్థనకు జవాబు ఇస్తూ నీకు తోడై ఉంటా. జవాబు ఇవ్వకపోయినా కూడా నీతోనే ఉంటా. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ఇచ్చాను అంటే అది సమయం అవసరం. ఇవ్వలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి. ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి నేను నీకు తోడై లేను అనుకోవద్దు. నేను నీతోనే ఉంటాను అని నన్ను 3 విధములుగా బలపరిచి సీన్లోకి తెచ్చాడు. ఈ 3 విధాల నన్ను మేపటానికి ఆయన సన్నిధితో, సత్యవాక్యంతో, ప్రార్థన జవాబులతో నన్ను మేపటానికి రా నా విందుశాలకని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన విందుశాలకు చేరినవాడు ధన్యుడు. లే, మోకాళ్ళ మీద లేక